తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన సైనిక వందనాలు, స్తుతి స్తోత్రమైన మా జీవితాన్ని ప్రేమించి ఆశీర్వదించి పెంతెకోస్తు తర్వాత 14వ ఆదివారం కొరకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము క్రైస్తవ సంఘ క్రమశిక్షణలో దళితులను, ఆదివాసీ వారిని, గిరిజనులను జ్ఞాపకం చేసుకొని పరస్పర గౌరవంతో మానవీయమైనటువంటి విలువలను కాపాడుకుంటకు మీరు మాకు ఇచ్చిన మంచి అంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య సందేశం ద్వారా దైవ సేవకులందరూ కూడా ఒక నూతన అధ్యాయంలో మానవ విలువలను కాపాడుకుంటకు, దళితులను, ఆదివాసీ వారిని, గిరిజనులను సమాన భావంతో చూచుటకు, మానవాళిని కాపాడుటకు కృప చూపించమని, భేదాలు విభేదాల నుంచి విడుదల దయచేయమని, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభమును తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మహాకృపను బట్టి మనము పెంతెకోస్తు తర్వాత 14వ ఆదివారం. ఈ 14వ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన దక్షిణ ఇండియా సంఘ క్రమశిక్షణ ప్రకారంగా ఆ యొక్క ఆల్మనిక్ ప్రకారం మాత్రమే కాకుండా డోర్నకల్ అధ్యక్ష మండలము, తర్వాత సిఎస్ఐ సినాడ్ మొత్తం కూడా మరి ఒక ప్రత్యేకమైన ఆదివారాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అదేంటే దళితులు మరియు ఆదివాసీల యొక్క ఆదివారం అని చెప్పి దాని యొక్క ప్రత్యేక అంశాన్ని కూడా పెట్టారు. ఏమంటే పరస్పర గౌరవం, మానవీయ విలువలను పరిరక్షించుకుంటానటువంటి అంశాన్ని పెట్టి, అంటే ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలని. దానికి గాను ముందుగా నేను మీకు బైబిల్ పాఠాలు చెప్తాను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం వరకు మొదటి బైబిల్ పాఠం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి 23 వరకు మొదటి పాఠము. 82వ కీర్తన సంకీర్తన భాగము, కీర్తనలు 82. పత్రిక పాఠము రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు. సువార్త పాఠము మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45 వచనాలు. ఈ వాక్య భాగాల్లో మరి జ్ఞాపకం చేసుకొని ఈ దళితులను, ఆదివాసీ వారిని, గిరిజనులను మరి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని మన యొక్క సంఘ పరిచర్యలోనేమి, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కల్చర్లోనేమి మనం అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్టయితే మరి మొట్టమొదటిగా నేను మీకు ఆదివాసీల గురించి చెప్తాను. ఆదివాసీలు అంటే, ఆది అంటే మొదట, ఆదివాసీలు అంటగానే మనం ఏం గుర్తుపెట్టుకుంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, అంటే బిఫోర్ ద సివిలైజేషన్, మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళుగా వాళ్ళు చూస్తున్నాం మనం. ఆదివాసీలు ఇప్పటికీ మరి అరణ్య ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనం ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, ఈ 2024లో కూడా. రెండోది ఏంటంటే దళితుల గురించి నేను మళ్ళీ మీకు ప్రత్యేకించి చెప్పాల్సినంత అవసరం లేదు. కారణం ఏంటి అనంటే, మన డోర్నకల్ అధ్యక్ష మండలము సిఎస్ఐ సినాడ్లో ఉన్న 24 అధ్యక్ష మండలాల్లో కూడా ఒక్కటే ఒక డయాసిస్ ఏంటంటే దళితుల డయాసిస్. రెండోది ఏంటంటే, ఈ దళితుల్లో కూడా మరి ముఖ్యంగా మరి పేద అధ్యక్ష మండలం అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 6 అధ్యక్ష మండలాలు ఉన్నాయి. 6 అధ్యక్ష మండలాలకి పునాది కేంద్రము డోర్నకల్ అధ్యక్ష మండలం. మదర్ డయాసిస్ ఆఫ్ తెలుగు డయాసిస్. తర్వాత
భారతదేశంలో మొట్టమొదటిగా ఒక భారతీయుడు బిషప్గా అభిషేకించబడ్డ తర్వాత ఆ అభిషేకించబడ్డ మొట్టమొదటి బిషప్ గారు బిషప్ అజ్రాయ్ తండ్రి గారు, ఆయన చేత స్థాపించబడి డోర్నకల్ అధ్యక్ష మండలము, ఆయన చేత ప్రత్యక్ష దేవాలయం నిర్మించబడి ఆయన తన యొక్క చివరి శ్వాసను కూడా డోర్నకల్ అధ్యక్ష మండలంలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. తన భౌతిక కాయాన్ని డోర్నకల్ అధ్యక్ష మండల ప్రత్యక్ష దేవాలయం వెనుక భాగంలో మరి బిషప్ అజ్రాయ్ గారి యొక్క శ్రీమతి తల్లిగారు కూడా అక్కడే సమాధి చేయబడ్డారు. ఈరోజు మరి దళితుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనంటే హైందవ మతంలో పంచములు అని ఉన్నారు. ప్రథముడు, పంచముడు. ఓకేనా? ప్రథములు అనగానే మనకేం తెలుసు అంటే మొదటివాడు. ఏంటి మొదటివాడు అంటే సమాజంలో మొదటివాడు, ఆర్థికంగా మొదటివాడు, జ్ఞానంలో మొదటివాడు, అన్ని వాడికే. ఎవరు అంటే బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, తర్వాత వైష్ణవుడు, తర్వాత శైవుడు, తర్వాత పంచముడు లేకపోతే దళితుడు. అంటే పాదాల నుంచి తీయబడ్డవాడు దళితుడని. ఆ తర్వాత ఈ యొక్క స్వాతంత్రానికి ముందు అనగా బిషప్ అజ్రాయ్ తండ్రి గారు డోర్నకల్లో సువార్త ప్రకటించడానికి వచ్చిన తొలి దినాల్లో సంగతి నేను మీకు చెప్తాను. అది 1910వ సంవత్సరం. ఆ సమయాల్లో మరి ఒక మంచి యవనస్తుడిగా తమిళనాడు రాష్ట్రం నుంచి తిరునల్వేలి పట్టణం నుంచి మరి ఇండియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ తిరునల్వేలి అంటే భారత మిషనరీలు, అప్పటి వరకు బ్రిటిష్ మిషనరీసు, కెనడా మిషనరీసు, అమెరికన్ మిషనరీస్ వచ్చి భారతదేశంలో సువార్త సేవ చేస్తే మరి 1910వ సంవత్సరంలో ఐఎంఎస్టీ అంటే ఇండియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ తిరునల్వేలి వారు ఒక ఆలోచన చేశారు. ఏమనంటే మనం ఎందుకు సువార్త సేవ చేయకూడదు అని చెప్పి వారు ఒక మిషనరీ ఇవాంజలిస్ట్ని, బిషప్ అజ్రాయ్ గారిని, ఇవాంజలిస్ట్గా వచ్చినటువంటి ఆయన సువార్త సేవకు పంపించినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూసి ఆ యొక్క దర్శనం ప్రకారంగా ఆయన ఈ డోర్నకల్ అధ్యక్ష మండలాన్ని, డోర్నకల్ ప్రాంతంలో సువార్త సేవను స్థాపించడం జరిగింది. అనగా ఆయన మొదటిగా తిరునల్వేలిలో బయలుదేరి ఆయన రైలు ప్రయాణం చేసి మహబూబాబాద్, ఇప్పుడు మహబూబాబాద్ అనేది జిల్లాగా మార్చబడ్డది, ఆ మహబూబాబాద్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం నెరవేరలేదు. తిరిగి ఆయన వెనక్కి వచ్చి ఆయన డోర్నకల్లో రైల్వే స్టేషన్లో, డోర్నకల్ జంక్షన్లో మరి రాత్రి అక్కడ పడుకున్నప్పుడు ఒక గిరిజనుడు వచ్చి ఒక లాంతర్ పట్టుకొని వచ్చి, ఒక లాంతర్ తీసుకొని వచ్చి ఆయనను మరి నడిపించుకొని తీసుకొని వెళ్ళి ఒక పర్వతం ఉన్నటువంటి స్థలంలో ఆపేసి అక్కడి నుంచి ఆయన అదృశ్యుడైనట్టుగా బిషప్ అజ్రాయ్ గారు తన యొక్క స్టోరీలో రాసుకున్నాడు. ఆ స్థలంకు తెల్లవారినాక పోయి చూస్తే తను ఏదైతే దర్శనంలో చూశాడో ఆ దర్శనంలో చూసినటువంటి దాన్ని ఆయన అక్కడ పర్వతాన్ని చూసి ఆ స్థలంలోనే ఇప్పటికీ డోర్నకల్ అధ్యక్ష మండల కెథీడ్రల్, ఎపిఫనీ కెథీడ్రల్ నిర్మించబడ్డది. అనేక రాష్ట్రాల నుంచి ఆ కెథీడ్రల్లో దైవ సేవకులు అభిషేకం పొందారు. అక్కడ బైబుల్ కాలేజ్ కూడా ఉంది, ఏయుటిసి, ఆంధ్ర యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ అక్కడ ఉండేది. ఆ తర్వాత ఎంతోమంది దైవజనులు అక్కడ అభిషేకించబడ్డారు, ఎంతోమంది బిషప్స్ అక్కడ అభిషేకించబడ్డారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని అంటే ఆ డోర్నకల్ గ్రామము, ఆ డోర్నకల్ ప్రాంతము మొత్తం కూడా ఇప్పటికీ మరి గిరిజనులతో నిండింది. గిరి అంటే పర్వతము లేకపోతే కొండలు. ఓకేనా? గిరిజనులు అంటే అర్థమంటే కొండ ప్రాంతం వాళ్ళు.
అయితే ఇప్పటికీ 2024 సంవత్సరంలో కూడా ఆ డోర్నకల్ చుట్టుప్రక్క ప్రాంతాలు మొత్తం కూడా గిరిజన తండాలు ఉన్నాయి ఇప్పటికీ. అనగా బంజారా తెగవారు, వాళ్ళు అక్కడ బాణోతు, మాలోతు, గుగులోతు, దారావత్, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. అంటే అర్థమేంటంటే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అది గిరిజన ప్రాంతమే, పక్కా గిరిజన ప్రాంతం అంతే. ఆ తర్వాత డోర్నకల్ అధ్యక్ష మండలం మొత్తం కూడా దళితుల మధ్యలోనే ఉన్నాయి తప్ప డోర్నకల్లో ఒక గొప్ప రాయల్టీ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనబడదు. పేద గ్రామాలు, పేద ప్రజల మధ్యలో, దళితుల మధ్యలో మరి డోర్నకల్ అధ్యక్ష మండలం ఇవాంజలికల్ డయాసిస్ అంటే సౌవార్తిక అధ్యక్ష మండలంగా సినాడ్లో ముద్రించబడ్డది. బిషప్ అజరయ్య గారి ద్వారా డోర్నకల్ గ్రామము ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది. వేదనాయకం శామ్యుయల్ అజరయ్య బిషప్ తండ్రి గారు, అనగా విఎస్ అజరయ్య అని వచ్చేది. ఏ దేశం నుంచి అయినా కానీ ఒక ఉత్తరం రావాలి అని అంటే విఎస్ ఇండియా అని చెప్పి రాసి పోస్టులో వేస్తే ఆ రోజుల్లో ఆ ఉత్తరం బిషప్ తండ్రి గారి ఆఫీస్కి వచ్చేది. ఎందుకు ఇంత స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను డోర్నకల్ కెథీడ్రల్లో ఆర్డినేషన్ తీసుకున్నప్పుడు నేను 20 సంవత్సరాల వాడిని. 1986 సంవత్సరంలో డోర్నకల్ అధ్యక్ష మండల కెథీడ్రల్లో మరి బిషప్ డిఎన్ శామ్యుయల్ తండ్రి గారు, నోవా శామ్యుయల్ తండ్రి గారి ద్వారా నేను ప్రస్తుతం ఇప్పుడు బిషప్ తండ్రి గారుగా చేస్తున్నటువంటి మరి పద్మారావు బిషప్ తండ్రి గారు, మేము మరి ఆ దినమున ఆర్డినేషన్స్ తీసుకున్నాం. నేను మొదటిగా ఎక్కడైతే ఆర్డినేషన్ తీసుకున్నానో ఆ కెథీడ్రల్లోనే, డోర్నకల్ కెథీడ్రల్లో డీకన్గా, తర్వాత ప్రెస్బీటర్గా కూడా పనిచేయడం జరిగింది. పద్మారావు బిషప్ తండ్రి గారు మరి డీకన్గా, ప్రెస్బీటర్గా సెయింట్ మేరీస్ చర్చ్ ఖమ్మంలో పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి బిషప్ పద్మారావు తండ్రి గారు స్థానికంగా డోర్నకల్ అధ్యక్ష మండలంలో డోర్నకల్ కిరీటపురం వాస్తవ్యులు. వారి తండ్రి గారు మరి కోడ్రెక్క మాణిక్యం గారు. ఆయన దగ్గర నేను ఉన్నాను, ఆయన ప్రక్కన పడుకున్నాను, వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కాబట్టి నాకు ఆ డోర్నకల్ ప్రాంతం మొత్తము, తర్వాత బిషప్ అజరయ్య తండ్రి గారు ప్రార్థన చేసుకున్న స్థలాలు, ఆయన కూర్చున్న స్థలాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. కాబట్టి నేను మీకు ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దళితులు అనగానే మనకేమర్థమైందంటే అంటరాని వాళ్ళు. తర్వాత మరి ఈ అంటరాని వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళు ఎవరయ్యా అంటే మరి దళితులలో మాల తెగవాళ్ళు, మాదిగ తెగవాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మాదిగ తెగవాళ్ళు చర్మకార వృత్తిని, మరి మాల కులస్తులు మరి వ్యవసాయానికి, తర్వాత మిగిలిన కార్యక్రమాలకి జరుగుతున్నటువంటి దినాలవి. ఆ తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మరి కరెంటు లేదప్పుడు, ట్రాన్స్పోర్టింగ్ రోడ్స్ లేవు, మరి వాహనాలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే కాలినడక వెళ్ళాలి, లేకపోతే ఎద్దుల బండి మీద వెళ్ళాలి. అప్పట్లో పాస్టేట్ చైర్మన్లు కాదు, గ్రూప్ చైర్మన్లు మాత్రమే ఎద్దుల బండిలో వెళ్ళేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ నడిచిపోవడమే, లాంతర్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. నా తొలి దినాల్లో అనగా 1986లో కూడా ఇంకా లాంతర్లు పెట్టుకొని సేవ చేసినటువంటి దినాల్లో నేను దాదాపు నా యథార్థమైన మనసాక్షితో చెప్తున్నా మీకు ఏంటంటే, నేను 23 సంవత్సరాలు నేను గ్రామాల్లో పనిచేశాను. 18 సంవత్సరాలు నేను నా ఇంట్లో మరి ఒక మంచి ఫ్లోరింగ్ లేదు, మట్టితో అలికినటువంటి ఇళ్లలోనే ఉన్నాను. కరెంటు లేదు. 18 సంవత్సరాలు కూడా నా మోటార్ సైకిల్ డాంబర్ రోడ్డు మీద, తార్ రోడ్డు మీద తిరగలేదు.
అటువంటి దినాల్లో దేవుడు నన్ను తన సేవ కొరకు వాడుకున్నాడు. అంటే ఎన్నో గ్రామాల్లో దళితులు, మరి ఆదివాసీ వాళ్ళు, ఆ తర్వాత మరి గిరిజనుల మధ్యలో నేను సేవ చేయడం జరిగింది. కాబట్టి దేవుడు ఈరోజు తన మహాకృప చేత ఈరోజు ఈ సంఘంలో సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, చాలామంది ఆ తొలి దినాల్లో ఏమన్నారంటే, యేసు ప్రభు ఎవరు అని అంటే మాలా మాదిగల దేవుడు అనేవాళ్ళు. మాలా మాదిగ దేవుడు, ఆయన కిరస్థానపౌళ్ళ దేవుడు. అరే మాలోళ్ళ దేవుడికి ఎందుకు పోయినవురా, మాలోళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవురా, అసలు మాలోళ్ళే మాదిగోళ్ళే అంటరాని వాళ్ళు కదా. వాళ్ళు రక్తాన్ని బియ్యంలో కలిపి పంచేవాళ్ళు. నేను మామిడిగూడెం అనేటువంటి ప్రాంతంలో పనిచేసినప్పుడు ఇప్పటికీ డోర్నకల్ అధ్యక్షమంలో మామిడిగూడెం అనేటువంటి సంఘం ఉంది. అది మంచి ప్రార్థన సంఘము, మంచి తలాంతులు కలిగినటువంటి సంఘం. కానీ ఒకప్పుడు వాళ్ళ పూర్వీకుల దగ్గర మనం చూసినట్టయితే వాళ్ళు భయంకరమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. అటువంటి సంఘాన్ని దేవుడు అక్కడ స్థాపించాడు. గ్రామం మొత్తం కూడా క్రైస్తవులే తప్ప వేరే తెగ వాళ్ళు లేరు. ఉన్న కొంతమంది దొరసటపోళ్ళు, మరి కోయ ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించారు. ఇప్పటికీ ఆ గ్రామం ఉంది. ఆ గ్రామము ఒక మూల ప్రాంతంలో అడవిలో ఉంటుంది. ఎందుకు ఈ సాక్ష్యం నేను చెప్తుంటే, అక్కడ నేను 2 సార్లు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాలు ఒకసారి, 2 సంవత్సరాలు ఒకసారి. ఇప్పటికీ దళితులు, అంటరాని వాళ్ళు ఇంకా అనగదొక్కబడుచున్న వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు చేసిన గొప్ప మేలేంటో మీకు చెప్తాను. ఏంటంటే ప్రియులారా, దేవుడు చేసిన గొప్ప మేలంటే, ఒకప్పుడు మాదిగల దేవుడు అని చెప్పి పిలువబడ్డ యేసయ్య ఎంతోమంది అగ్రకులాల వాళ్ళు వచ్చి ఆ మాదిగ అంటే దేవుడు మాదిగల దేవుడు కాదు, మా రక్షకుడు అని చెప్పి సాక్ష్యాలు చెప్తున్న దినాల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఎంతోమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, ఎంతోమంది సొంత రక్షకునిగా ఉన్నారు. కానీ అది అంతా కూడా నాణానికి ఒక ప్రక్క మాత్రమే. ఇంకొక ప్రక్క మనం చూస్తే అగ్రకులాల వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. మనకి బైబిల్లో పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు. పురుషోత్తం చౌదరి గారు ప్రభువుని నమ్ముకునే సమయంలో మరి అప్పుడు ఆయన దళితుల చర్చికి వెళ్ళాడు. దళితుల దగ్గరికి వెళ్ళి సువార్త పాటలు విని మళ్ళీ ఆయన పాటలు రాయడం జరిగింది. మంగళమేషునకు మనుజావతారణకు ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక, పరిశుద్ధి అని వినబడుచున్నది. ఇవన్నీ కూడా మరి పురుషోత్తం చౌదరి గారు రాసిన పాటలే. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవులలో విశ్వాసులు పెరిగారు, కులాలు కూడా పెరిగిపోయినాయి. ఏ కులస్తులు ఆ కులస్తులుగానే సంఘాలు పెట్టుకుంటున్నారు. ఇది మా కులం సంఘం, మా కులస్తులే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మా కులస్తులనే చేసుకోవాలి. క్రైస్తవులమే కానీ మా కులం వాళ్ళనే సంబంధం చూడండి. యేసుకు ఏ కులం ఉందో నాకైతే తెలియదు. మా కులస్తులైతేనే మాకు కరెక్ట్ అండి, లేకపోతే మాకు గొడవలు వస్తాయి, మా ఆస్తిపాస్తులు పోతాయి. కాబట్టి మా కులం అబ్బాయినే చేసుకోవాలి, మా కులం అబ్బాయినే సంబంధం చూడండి. అయిపోయిందా? మా పాస్టర్ తోటే బాప్తిసం తీసుకోవాలి. మా కులం పాస్టర్ ఎక్కడ ఉంటే చూడండి, ఆయనతోటే మా అబ్బాయికి బాప్తిసం ఇప్పిస్తాం. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి ఉందో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు మాదిగల దేవుడు అని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు ప్రభువుని అంగీకరించామని చెప్తున్నారు. ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళే తిరిగి ఏం చేస్తున్నారంటే ప్రభువుకు ఆయాసకరంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం స్పష్టంగా గమనించుదాం ప్రియులారా, దేవునికి మహిమ కలుగుతుందా, దేవునికి దుఃఖం కలుగుతుందా ఒకసారి చూద్దాం. బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం చూస్తే యూదా సాంప్రదాయంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను ఏంటంటే, యూదుల దృష్టిలో భూమి మీద 2 జనాంగాలే ఉన్నాయి. ఒకటి దేవుని జనాంగం, రెండోది అన్య జనాంగం.
అనగా దేవుని ప్రజలు, అన్యులు అంతవరకే తప్ప ఇక వేరే వాళ్ళు లేరు. అంటే దేవుని ప్రజలు కాని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత ఏదైనా కానీ వాళ్ళు ఎవరంటే అన్యజనులు. అన్యజనులు అంటే దేవుని ఎరుగని వారు అని అర్థం. ఇది యూదా సాంప్రదాయం. ఈ యూదా సాంప్రదాయంలో మరి ఈ విధంగా జరుగుతున్న దినాల్లో యూదులు తప్ప దేవాలయంలోకి ఎవరు రాకూడదు. దేవుని ప్రజలంటే యూదులు మాత్రమే అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 56:56 కదా, 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. అవునా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. సమస్త జనులకు అంటే అర్థం ఏంటంటే ఒక్క ఇశ్రాయేలుకు మాత్రమే కాదు అని అర్థం. ఓకేనా. నెంబర్ 1 మీరు రాసుకోండి. దేవుని దృష్టిలో అన్యజనులు, ఇశ్రాయేలు అని చెప్పి లేదు. దేవుడు ఇజ్రాయేలును నా ప్రజలని చెప్పాడు, కానీ ఇజ్రాయేలు కాని వారు నా జనం కాదు అని చెప్పి దేవుని ఉద్దేశం కాదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. సమస్త జనులు అంటే అన్ని వర్గాల వారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని తెగల వారు, అన్ని భాషల వారు. ఓకే కదా. కాబట్టి మీరు రాసుకోండి ఇప్పుడు దయచేసి. నెంబర్ 1 ఏంటంటే యెషయా గ్రంథము 56:7వ వచనంలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. నా మందిరంలో నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అని చెప్పాడు. ఓకే కదా. దేవుని యొక్క మందిరంలో మనకేముంటుందంటే ఆనందం ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో వాక్యాన్ని మనం చూసినట్టయితే జాగ్రత్త, మనం చూస్తే కొత్త నిబంధనలో మత్తయి సువార్త నెంబర్ 2 రాసుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం అందరికి కంటతో వస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే సమస్త జనులు అనే మాట ఉంది. సమస్త జనులు అంటే అర్థం ఏంటంటే కులాలకి మతాలకు తావు లేదు అని చెప్పి అర్థం. అంటే దేవుని దృష్టిలో సమస్త జనులు అంటే అందరూ కూడా సమానం అని చెప్పి అర్థం. 3వ వాక్యం రాసుకున్నట్టయితే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే అర్థమేంటంటే, జాగ్రత్త మీరు చూడాలి. లోక పాపములు అంటే అర్థమేంటంటే యూదులని అన్యజనులని వేరుగా లేదు. లోకంలో ఉన్నటువంటి అందరి పాపాల కొరకు యేసు ప్రభు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఓకేనా. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అటు తర్వాత నేను చూడగా, మీరు దయచేసి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నేను చదివి వినిపిస్తాను. అక్కడ స్పష్టంగా ఏముంటుందంటే, అటు తర్వాత నేను చూడగా, చూడండి, అటు తర్వాత నేను చూడగా ఇదిగో నెంబర్ 1 ప్రతి జనంలో నుండి, నెంబర్ 2 ప్రతి వంశంలో నుండి, నెంబర్ 3 ప్రజల్లో నుండి, నెంబర్ 4 ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరం మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్లటను నిలవబడి, సింహాసన ఆసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని
మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. అక్కడ చూసినట్టయితే మా రక్షణకై అంటే అర్థమంటే వారందరికీ రక్షణ అనుభవం ఉంది, వారందరూ రక్షణ పొందినవారు, వారందరూ కూడా ఖర్జూరం బట్టలు పట్టుకున్నవారు, వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. అయితే అక్కడ నెంబర్ 1 ఏముందంటే ప్రతి జనములో నుండి, నెంబర్ 2 ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు. భాషలు ఉన్నాయి, ప్రజలున్నారు, వంశాలు ఉన్నాయి, జనాంగం ఉంది, కానీ కులము కానీ మతము కానీ ఆ వచనంలో లేదు. ఆ వచనంలో లేదు అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో కులాలకి మతాలకి కట్టుబడ్డ వాళ్ళకి చోటు లేదు. నీ కులం కొరకు నువ్వు చావచ్చేమో, కానీ అసలు అక్కడ పరలోకంలో కులము అనేది లేనప్పుడు నువ్వు దళితుడువా, నువ్వు అగ్ర కులస్తుడువా అనేది దేవుని రాజ్యంలో లేదు. కారణం ఏంటి అనంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందంలో ఉన్నదని చెప్పి కదా రోమపత్రిక 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఉంటుంది. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈరోజు దేవుని పేరు చెప్పుకొని కులాలను అడ్డం పెట్టుకొని బ్రతికి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఆత్మరక్షణ అనేటువంటి పేరు ఉపయోగిస్తూ దేవుని నామమును వారికి అనుకూలంగా వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన CSI చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనం చూస్తే మరి అగ్ర కులాలకు ఒక సంఘాలు, లో క్యాస్ట్ వాళ్ళకు ఒక సంఘాలు అనేటివి లేవు. CSI చర్చిలో అట్లాంటి తారతమ్యాలు లేవని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను గ్రామాల్లో పనిచేశాను, కెథీడ్రల్లో పనిచేశాను, పెద్ద పట్టణాల్లో పనిచేశాను. నేను అన్ని గ్రామాల్లో కూడా సేవ చేసి మీకు ఈ అనుభవంలో చెప్తున్నాను. CSI చర్చిలో పలానా వాళ్ళు అనేది లేదు, ఉండదు. అది మానవ విలువల్ని కాపాడటకు చూపే మాదిరి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు బళ్ళకు వస్తాం, అందరం కలిసి వస్తాం, అందరం కొట్లాడుకుంటాం, అందరం కూడా తిట్టుకుంటాం, మళ్ళీ అందరం కలిసి భోజనం చేస్తాం. అది CSI చర్చుకున్న ప్రత్యేకత. కొట్లాడుకున్న మనమే, తిన్నా మనమే, తిట్టుకున్న మనమే, మళ్ళీ మేము వచ్చి ప్రార్థన చేసుకొని ప్రభు బలలో పాలుపుచ్చుకుంటారు. కారణం ఏంటి అంటే ఈ సంఘంలో నువ్వు నేను అట్లాంటిది లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు దీనులకు కృప అనుగ్రహించే దేవుడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఉంటుంది. ఏమనంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడని చెప్పేసి ఉంటుంది. ఈరోజు దేవుడు దీనులకు దేవుడు కదా. ఒక్కసారి మనం బైబిల్ వాక్యాల మొత్తం కూడా మనం చూస్తే ఆయన తల్లిదండ్రులు లేని వారిలను, విధవరాలను న్యాయం చేయవాడని ఉంటుంది కదా. బీదలను తృణీకరించేవాడు, యెహోవాను అసహించుకొని వాడని ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు బీదల పక్షాన ఉన్నాడని చెప్పి, దీనులకు కృప అనుగ్రహించే దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఆయన దీనుడిగా ఈ లోకంలో జన్మించాడు. అక్కడ ఏం చెప్తారంటే నీవు నేను మనందరం కూడా చీకట్లో నడుస్తుంటే చీకట్లో నడుచున్న జనులు గొప్ప వెలుగు చూసి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించారంటే అది ఎక్కడుంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అనగా దేవుడు బీదల దేవుడు, దీనులకు దేవుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాణ్ణి నేను దృష్టిస్తానంటే అర్థం ఏంటంటే ఆయన దీనులకు దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. పశ్చాత్తాప్తులకు దేవుడు, కులానికి దేవుడు కాదు, మతాలకు దేవుడు కాదు. ఆయన
దీనులకు దేవుడు, తనను తాను తగ్గించుకున్న వారికి దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా బైబిల్ గ్రంథం నుంచి 7 వాక్యాలను మీకు చూపించి వాటి రెఫరెన్స్లు కూడా మీకు చెప్తాను. దాని ప్రకారంగా మీరు వాక్యాన్ని సంసిద్ధం చేసుకొని వాక్యాన్ని పంచుకోవాల్సిందే మనవి చేస్తున్నాను. ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది, కానీ మీరు దేవాలయానికి వెళ్ళకముందైనా ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు 7 పాయింట్లు మీరు జాగ్రత్తగా రాసుకొని చేయండి. తర్వాత మీకేం చెప్తానంటే 2021 సంవత్సరం ఆగస్టు నుంచి మనం చూసినట్టయితే ఇవే బైబిల్ పాఠాలు, 2021 నుంచి ఇవే బైబిల్ పాఠాలు, ఇవే ప్రసంగ అంశాలు రిపీట్ చేయబడుతున్నాయి. అనగా ఆల్రెడీ 21 సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి ఇవన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. కనుక మీరు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి 2021 సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం మనం చూస్తే అవి మీకు ప్రతి ఆదివారం ప్రసంగాలు మీకు దొరుకుతాయి. నేను కూడా సాధ్యమైనంత వరకు 2021 లింక్ నేను మీకు పంపిస్తాను. మీరు దాని వాక్యాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే మనవి చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ వీడియోలు కనబడతాయి. తర్వాత ఇప్పుడు దేవుడు ఎవరిని మానవతీయ దృష్టితో అంటే మానవీయమైన విలువలను కాపాడడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకుండో నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. కారణం ఏంటంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఓకే కదా? మొట్టమొదటిగా మనం చూసినట్టయితే నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం మనం చూసినట్టయితే అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి మాట ఏంటంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు యొక్క మొర నేను వింటిని, వారిని విమోచించుటకును వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. వారు పెట్టిన మొర నాకు వినబడ్డది, నేను వారిని విమోచించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. అంటే అక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలీలు ఐగుప్తుల చేతిలో బానిసలుగా ఉన్నారు, అనగద్రొక్కబడుతున్నారు. వారు రోజు రోజుకి ఏమవుతున్నారంటే కట్టెలు తక్కువ ఇస్తున్నారు, ఇటుకలు ఎక్కువ చేయమంటున్నారు. అంటే వాళ్ళ భారాన్ని పెంచి వారిని నానా హింసలకు గురిపెట్టినప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టిరి. ఇశ్రాయేలు మొర ఆలకించిన దేవుడు తమ పితరులు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించుటకు, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించుటకు నేను దిగి వచ్చినాను. అక్కడ దీనులను బానిసలను మొరపెట్టే వారిని విడిపించే దేవుడు, మొరపెట్టి వారిని మరి నడిపించే దేవుడు, సమృద్ధిలోనికి నడిపించే దేవుడు, బానిసత్వంలో నుంచి సమృద్ధిలోనికి నడిపించిన దేవుడు, మరి ఐగుప్తు నుంచి కనాను దేశాన్ని నడిపించిన దేవుడు, పాపభూయిష్టమైన లోకం నుంచి మరి పరమ కానాను అనబడేటువంటి పరలోక రాజ్యానికి మనం చేర్చే దేవుడు ఆయన అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1 పాయింట్ అంటే మొరపెట్టేవారు, బానిస బ్రతికేవారు, విడిపించే దేవుడు, విమోచించే దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే జాలి నొందని వారు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో జాలి నొందని వారు, నా ప్రజలు కాని వారిని నా ప్రజలని చెప్పి నేను అంటున్నాను, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ హోషేయ గ్రంథంలో చెప్తాడు, జాలి నొందని వారు. మొదటి వారు ఎవరు? మొరపెట్టేవారు, బానిసలు. నెంబర్ 2 జాలి నొందని వారు. వారితో దేవుడు ఏం చెప్తాడంటే నీతిని బట్టి, దయాదాక్షణ్యమును బట్టి, నమ్మకత్వమును బట్టి నీవు నిత్యము నాకుండునట్లు నేను నిన్ను ప్రదానం చేసుకొనిచున్నానని చెప్పేసి అంటాడు. దాని అర్థం ఏంటంటే నీతిని బట్టి అంటే రైచియస్నెస్,
అవునా? దయాదాక్షను బట్టి అంటే కైండ్నెస్, నమ్మకత్వాన్ని బట్టి అంటే ఫెయిత్ఫుల్నెస్. చెప్తాను. రైచియస్నెస్, కైండ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. వీటిని బట్టి నిత్యము నువ్వు నాకు ఉన్నట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకోవచ్చునంటే యూ విల్ బీ విత్ మీ ఎవర్ లాస్టింగ్. చివరి వరకు నువ్వు నాతో ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. వీళ్ళెవరయ్యా అంటే జాలి నొందని వారు, తృణీకరించబడ్డ వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే నీతిమత్వాన్ని గురించి మనం ఒక వాక్యం చూస్తాం. అది 2 Corinthians 5th chapter verses 21. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను అనగా క్రీస్తుని మన కొరకు పాపముగా చేశాను. మనము దేవుని నీతి అగునట్లు. నీతిమంతులకు కలుగు మేళ్ళన్నీ కూడా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఉన్నాయి. మీరు నీతిమంతుని గురించి మీరు చదవండి. ఆ తర్వాత మనం చూసినట్టయితే నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, దయాదాక్షణను బట్టి. దయాదాక్షణం అనగానే మనకేం గుర్తు రావాలంటే కీర్తనలు 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఆ తర్వాత 103వ కీర్తన 7వ వచనంలో 8వ వచనంలో మనం చూస్తే ఆయన దయాదాక్షిణ్యపు ఉండు దీర్ఘశాంతం గలవాడని చెప్పి 103వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది. అంటే నీతిని బట్టి, దయాదాక్షను బట్టి, నమ్మకమును బట్టి ప్రదానం చేసుకుంటాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని ఉంటుంది. సామెతలు 28:20లో ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ అబాండ్ విత్ బ్లెస్సింగ్స్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలను చెప్పి సెలవిస్తున్నాడు. మళ్ళీ చెప్తాను, నీతిని బట్టి, దయాదాక్షను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నానంటే నీ గొప్ప క్వాలిటీస్ని బట్టి కాదు, నిన్ను జాలి నొందని ప్రజలను, నా జనము కాని వారిని ఎడల నేను జాలి చేసుకుంటా అని చెప్పాడు దేవుడు. అది నెంబర్ 2. నెంబర్ 3 మనం చూస్తే అన్యజనులు అనబడ్డటువంటి యూదా సాంప్రదాయాలు అన్యజనులు అనబడ్డటువంటి నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేసినప్పుడు దేవుడు వారిని రక్షించాలని చెప్పి యోనాను పంపించాడు. వారు నశించిపోట 1,20,000 మంది. ఓకేనా? 1,20,000 మంది నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఒక ప్రవక్తను లేపి ఆయన తప్పిపోయినప్పుడు ఆయన నలగొట్టి మెలిసి మరి తీసుకొచ్చి ఆ నినివే పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఒక్క దినమే ప్రకటించాడు, కానీ వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వారు తమ చెడు నడతలు మానుకున్నప్పుడు దేవుడు వారిని చూశాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఈ 3వ పాయింట్ ఏంటంటే చెడు నడతలు విడిచిపెట్టిన అన్యజనులను కూడా దేవుడు రక్షించాడు. అంటే అందరినీ సమానంగా చూసే దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నెంబర్ 4th పాయింట్లో మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులను మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పి రాజు చెప్తున్నాడు. రాజు తన సింహాసనం మీద కూర్చొని తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను వేరు చేసినప్పుడు, ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను, ఇదిగో నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నేను రోగినై ఉన్నాను, నేను ఆకలిగొని ఉన్నాను, నేను దప్పికొని ఉన్నానని చెప్తూ మేము ఎప్పుడు సహాయం చేసాం ప్రభు అంటే ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. ఈ అల్పులైనటువంటి మిక్కిలి అల్పులు ఎవరంటే రాజు యొక్క సహోదరులు. అంటే ఉదరం అంటే ఒక గర్భం నుంచి వచ్చినవాడు. నా సహోదరులకు మీరు చేస్తే మీరు నాకు చేసినట్టే అని చెప్తున్నాడు. అనగా దేవుడు అన్యజనులని, వాళ్ళని వీళ్ళని చూడట్లేదు.
ఎవడు దీనుడై ఉంటాడో వాడిని దేవుడు కనికరిస్తాడు. ఇక్కడ మిక్కిలి అల్పలైన ఈ నా సహోదరులు అని చెప్పాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే నెంబర్ 5 మనం చూస్తున్నాం. తృణీకరింపబడిన వారు, సమాజంలో వెలివేయబడ్డవారు. మనం సువార్త పాఠం మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనంలో ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలన్నప్పుడు ప్రభువు కనికరపడి నాకు ఇష్టమే నువ్వు శుద్ధిలో కమ్మన్నప్పుడు ఆయన శుద్ధుడైనట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక నువ్వు అక్కడ చెల్లించు అని చెప్పాడు. అంటే కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు కుష్ఠరోగంతో, రక్త సంబంధాలకు దూరం అయిపోయాడు, గ్రామానికి దూరం అయిపోయాడు, మరి కులానికి దూరం అయిపోయాడు, మతానికి దూరం అయిపోయాడు, అందరి చేత తృణీకరించబడ్డాడు. కానీ తృణీకరించబడి వెలివేయబడ్డటువంటి, గెంటి వేయబడ్డటువంటి ఆ యొక్క కుష్ఠరోగి మీద కనికరం చూపి అతన్ని ముట్టి, కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, అతన్ని ముట్టి ఆయన్ను స్వస్థపరిచిన దేవుడు. మనము తృణీకరిస్తున్నాం కానీ, మనం చేర్చుకోలేకపోతున్నాం కానీ దేవుడు మాత్రం సమానంగానే చూశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మీరు మళ్ళీ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెంబర్ 6 పాయింట్ ఏంటంటే, సుంకర్లు డాష్ పాపులు డాష్ సమరయులు. వీళ్ళందరూ కూడా సమాజంలో మరి వెలివేయబడ్డవారు, తక్కువగా చూస్తున్నవారు. వారితో యేసు ప్రభు కలిసి భోజనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఆయన సుంకర్లతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈయన సుంకర్లకు పాపులకు స్నేహితుడు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ మనము నెంబర్ 6 పాయింట్ చూస్తే సుంకరులు, పాపులు, సమరయులు వీళ్ళందరూ కూడా ఆనాటి సమాజంలో దళితుల కింద లెక్క. దళితులే అంతే. కానీ సమాజం చేత తృణీకరించబడ్డటువంటి వారి మధ్యలో యేసయ్య సమానత్వాన్ని తీసుకొచ్చి మంచి సమరయుని గురించి చెప్పాడు. 10 మంది కుష్ఠరోగుల్లో సమరయుడు ఒక్కడే వచ్చి యేసు ప్రభు కృతజ్ఞత చెల్లించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే కుష్ఠరోగుల్ని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, కానీ యేసు ప్రభు కుష్ఠరోగిని సమాజంలోకి చేర్చుకున్నాడు. ఇదంతా మనం చూసినట్టయితే వ్యక్తులను ప్రేమించే దేవుడు, కులాల్ని కాదు, కులాన్ని ప్రేమించే దేవుడు కాదు, మతానికి సంబంధించిన దేవుడు కాదు. ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించేటువంటి దేవుడు. వాడు కుష్ఠరోగి కావచ్చు, భిక్షగాడు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, కానీ హీఈస్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి, వ్యక్తిగానే చూడాలి తప్ప అతన్ని వేరుగా మనము చూడకూడదు. ఇది మనం చూసినట్టయితే చివరిగా మీకు చెప్తున్న మాట ఏంటంటే 7వ మాట, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చెను. తెలుసు కదా, లూకా 19:10. నశించిపోయేటువంటి వారిని వెదకి రక్షించే పని మీద యేసయ్య వచ్చాడు తప్ప మనుషులకు ముఖస్తుతి చేయడానికి రాలేదు, అగ్రకులాల్ని పైకి లేపడానికి రాలేదు, ప్రచారం చేసుకొని బ్రతకమని చెప్పి ప్రభు ఎక్కడ చెప్పలే. నశించిపోయేవారు ఎక్కడున్నారో ఆ నశించిపోయే వారిని వెతుకుతున్నాడు, వెతికిన వారిని రక్షిస్తున్నటువంటి మన దేవుడు. చివరిగా నేను మీకు ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చూద్దాం దయచేసి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని తీయండి దయచేసి.
6వ వచనం. ఓకేనా? 6వ వచనంలో ఏముంటుందంటే 53:6లో స్పష్టంగా వ్రాయబడ్డ మాట ఏంటో నేను మీకు చెప్తాను. అక్కడ ఏముందంటే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను అని చెప్పింది. తర్వాత మనం చూస్తే 1 కొరింథియన్స్ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తే, గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు లేదు, హెలెనీయుడని లేదు అని చెప్తూ అక్కడ ఏం చెప్తారంటే, ఒకసారి మీరు ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఓకేనా, 1వ అధ్యాయము 23వ వచనం మీరు చదివి ప్రార్థనలకు వెళ్దాం. అక్కడ మనం చూసినట్టయితే ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డటువంటి మాట చూడండి, నేను చదువుతాను. అయితే యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. తర్వాత 26-30 వరకు మీరు చదవండి. జ్ఞానాలను సిగ్గుపరచటకు ఒకటి, తర్వాత చూడండి, బలవంతులను సిగ్గుపరచటకు 2, ఏర్పరచబడిన వారిని సిగ్గుపరచటకు 3. చాలా జాగ్రత్త మీరు చూడండి. అక్కడ 26వ వచనంలో జ్ఞానులను గనులను గొప్పవారైన వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ యేసరియు దేవుని అయితే అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకమును వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని కొరింథీయులకు రాస్తాడు. కొరింథీయులు యూదులు కాదు. మన 2వ బైబిల్ పాఠంలో రోమా పత్రిక రాసింది కదా, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును అనుకూలమును సజీవమైన యాగంగా మీ శరీరం సమర్పించుకోండి అని చెప్పేసి అంటే అర్థం ఏంటంటే, రోమీలు అన్యులు తప్ప యూదులు కాదు. రోమా పత్రిక, గలతీ పత్రిక వీళ్ళందరూ కూడా యూదులు కాదు. పౌలు అన్యజనుల మధ్యలో సేవ చేశాడు, తృణీకరించబడ్డ వారి మధ్యలో, ఎన్నికలేని వారి మధ్యలో సేవ చేశాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయకపోయినా బాధ లేదు, కానీ ఎదుటివారిని తృణీకరించొద్దు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఎదుటివారిని తృణీకరించిన రోజున నిన్ను నువ్వు తృణీకరించుకున్నట్టే, ఎదుటివారికి తీర్పు తీర్చిన రోజున నీకు నువ్వు తీర్పు తీర్చుకున్నట్టే. కాబట్టి దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చెప్తుంటే పరస్పర గౌరవము, మానవీయ విలువలను పరిరక్షించుట. అంటే మనము మానవులమైనాకనే, నేను మానవునిగా అయినాకనే పాస్టర్ని అయినా, నువ్వు మానవుడు అయినాకనే విశ్వాసి అయ్యావు. నువ్వు ఇంకా పాపంలో చచ్చిపోతుండగానే ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం అందరం గొర్రెల వల్ల తప్పాం, కానీ యెహోవా మనందరి దోషం ఆయన మీద అంటే అందరి కొరకు చనిపోయాడు తప్ప ఒక దళితుల కొరకు, ఒక అంటరాని వారి కొరకు, ఒక అగ్రకులాలకు కాదు. దేవుడు కులానికి అతీతుడైనప్పుడు వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించాడు. అందుకే సమస్త జనులారా నా యుద్ధకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పి సెలవిచ్చాడు. ఈరోజు దేవుడు త్రోసివేయట్లేదు, కానీ మనమే మన తోటి వారిని తోసేస్తున్నాం, మనమే మన వారినే అంటరాని వారిగా చేస్తున్నాం, అసహ్యులుగా ఇస్తున్నాం, నీచులుగా ఇస్తున్నాం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండదని. లవ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అది దేవుని ప్రేమ అయితేనే ఉంటుంది, మనుషుల ప్రేమ అయితే ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించాడు, మనం కూడా అందరినీ ప్రేమిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రమైన. పేదవారని, ధనికులని, చదువుకున్న వారని, చదువులేని వారని, నల్లవారని, తెల్లవారని, నాయన
మరి కులం తక్కువ వాళ్ళని కులం ఎక్కువ వాళ్ళని కాక సహోదరులుగా మానవులుగా మానవత్వాన్ని కలిగి ప్రేమించడం సహాయం చేసి మానవులందరి కొరకే ప్రాణం పెట్టిన యేసయ్య, లోక పాపముల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నశించిన వారిని వెతికి రక్షించిన యేసయ్య, పాపులను పిలవడానికి వచ్చిన యేసయ్య, తృణీకరించబడ్డ వారిని పేదవారిని కరుణించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ప్రపంచమంతటికి చాటి చెప్తున్నటువంటి దీనులైన బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దళితుల మధ్యలో, గిరిజనుల మధ్యలో, ఆదివాసీ వారి మధ్యలో పరిచర్య చేస్తున్న సేవకులను నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించుమని, ఈ లోకంలో కులమును బట్టి తృణీకరించబడి, పేదరికాన్ని బట్టి తృణీకరించబడి, చదువు లేక విద్య లేక తృణీకరించబడుతున్న అనగారిపోయినటువంటి బిడ్డలను లేవనెత్తి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని, ఎవరైతే అనగారిన వర్గాల నుంచి ఉన్నత స్థాయిలోకి వచ్చారో వారు తమ వలె తమ పొరుగువారిని ప్రేమించే మంచి మనసు వారికి దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై తన మహిమ కొరకు మనందరిని ప్రతిష్ఠించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి 9553831316 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నిత్యం నా కొరకు ప్రార్థన చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది దైవ సేవకులు సిద్ధపరచండి, నా కొరకు ప్రార్థన చేయండి. నిత్యం మీతో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఆదివారం వాక్యం కొరకు దయచేసి ఎవ్వరూ ఎదురు చూడకండి. మీరు నా యూట్యూబ్ ఛానల్లో మరి సెప్టెంబర్ 1, 2021 సంవత్సరాన్ని మనం చూస్తే అక్కడ మీకు వాక్యాలన్నీ కూడా ఆల్రెడీ సిద్ధం చేయబడ్డాయి. మీరు అవన్నీ చూసుకొని మీ వాక్య సందేశాలు ప్రతి వారం సిద్ధపరచండి. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక.